ఏలూరు రూరల్ పరిధిలో హత్యకు గురైన నమ్మి హరికృష్ణ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని హతుడు తన స్నేహితుడితో కలిసి వేధించడంతోనే కక్షగట్టిన నిందితుడు ఈ నేరాలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ నిందితుడి అరెస్ట్ చూపి కేసు వివరాలను వెల్లడించారు. హరికృష్ణ అదే ప్రాంతానికి చెందిన టీ మాస్టర్ నాయక్ దీపక్, ఓ హత్య కేసులో నిందితుడైన మామిడి నాని ముగ్గురు స్నేహితులే కలిసి మద్యం తాగుతుంటారు. ఈ క్రమంలోనే నాని హరికృష్ణ కలిసి దీపక్ను మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండేవారు. ఈ విషయంలోనే ఇటీవల గొడవ పడ్డారు. దీన్ని మనసులో పెట్టుకుని హరికృష్ణపై దీపక్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 7 సాయంత్రం నాయక్ దీపక్ హరికృష్ణ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. తనతో తెచ్చుకున్న చాకుతో హరికృష్ణను పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 1 టౌన్ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మంగళవారం పెదపాడు రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద తచ్చాడుతున్న నిందితుడు నాయక్ దీపక్ ను సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ నాగబాబు తమ సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7/11/2025 నాడు జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయి అయిన ఈ యొక్క నాయక్ దీపక్ని అరెస్ట్ చేయడం మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 7వ తారీఖు నాడు ఈ నాయక్ దీపక్, అదేవిధంగా మృతుడైనటువంటి ఈ నమ్మి హరికృష్ణ, అదేవిధంగా అతని స్నేహితుడు నాని కలిసి వీళ్ళు మద్యం సేవించడం అలవాటు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మద్యం విషయంలోనూ అదేవిధంగా డబ్బుల విషయంలోనూ గొడవ పడటం జరిగింది. ఈ విషయంలో నాని ఈ యొక్క హత్య చేసినటువంటి దీపక్ నాయక్, అదేవిధంగా ఈ నమ్మి హరికృష్ణ, ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకరిలో ఈ నాని మరియు దీపక్ నాయక్, నమ్మి హరికృష్ణ వీళ్ళిరువురు కూడా ఈ దీపక్ నాయక్ దగ్గర ఈ డబ్బుల విషయంలో గొడవ పడటం, అదే విషయాన్ని మనసులో పెంచుకొని ఎట్లా అయినా వీళ్ళు మనల్ని ఈ డబ్బుల గురించి వేధిస్తున్నారని, అదేవిధంగా ఈ తాగుతానికి యొక్క డబ్బులు కావాలని వేధించేస్తున్నారనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో నిర్ణయించుకొని ఇతను ఈ ముద్దాయి నాయక్ దీపక్ మన డీమార్ట్కి వెళ్ళి ఒక చాక్ కొనుక్కుంటాడు. ఈ చాక్ కొనుక్కొని వీళ్ళ కోసం వస్తాడు. అతను ఒక బైక్ తీసుకొని వచ్చి ఇతన్ని బయటికి పిలిపించి ఇంట్లో నుంచి, ఏంటో నువ్వు రోజు నాకు తాగుదానికి గొడవ చేస్తున్నావు అని చెప్పేసి అతని మీద దాడి చేసి అతన్ని హత్య చేయడం జరిగింది. ఆ పడవటంతో ఇమీడియట్గా అతను పొడి చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ విషయమై అతని మృతుడిని హాస్పిటల్ తీసుకురావటం, ఇమీడియట్గా డాక్టర్ గారు చెక్ చేసి అప్పటికే ప్రాణం పోయిందని చెప్పడంతో ఈ అందుకున్న వివరాల ప్రకారం వెంటనే మన ఏలూరు రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా ఏలూరు 1 టౌన్ సిఐ గారు వారి సిబ్బందితోటి మనము డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ టీము అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ యొక్క మృతుడు చంపడానికి వాడినటువంటి కత్తిని, అదేవిధంగా ముద్దాయి గురించి వివరాలు సేకరిస్తుండగా ఈ రోజునాడు అతన్ని 1 టౌన్ సిఐ గారు వారి సిబ్బందితో పట్టుకోవడం జరిగింది. అతను తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు, ఇట్లాగా వీళ్ళు నాకు తాగడానికి డబ్బులు పదే అడగటం, అతను విసిగించడం చేస్తున్నారని చెప్పేసి అతను మనసులో పెట్టుకొని ఎలాగైనా వీళ్ళని ఇక నన్ను చేయకూడదనే ఉద్దేశంతో ఇతను ముందుగా సిద్ధం చేసుకొని ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్ ప్రకారం ఇతను డీమార్ట్కి పోయి ఒక చాక్కొని ముందే సిద్ధం చేసుకొని వచ్చి అతను ఈ యొక్క మృతుడి యొక్క ఇంటి దగ్గర ఉన్నాడు ఆనుపానాలు చూసుకొని ఒక పథకం ప్రకారం అతని ఇంట్లో నుంచి బయటకు రప్పించి వెంటనే అక్కడ గొడవపడి అతన్ని చాకుతో పొడవటం జరిగింది. ఆ చాకుతో పొడిచి పారిపోవడం జరిగింది. తర్వాత అది లోతైన గాయం జరగడంతో మృతుడిని అక్కడ వాళ్ళ బావమరిది ఇమీడియట్గా హాస్పిటల్ కొంచెంసేపు ఆయనకు తీసుకురావటం, ఆ క్రమంలో డాక్టర్ గారు చెక్ చేసి ఇతను బ్రాడ్ డెడ్ కింద చెప్పడంతో జరిగింది. ఈ రోజునాడు ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి చేయటం జరిగింది. మృతుడి పైన రిమాండ్ చేయటం కూడా, ముద్దాయి పైన రిమాండ్ చేయటం కూడా జరిగింది. అందరికీ చెప్తున్నాం, ఎవరైనా కానీ ఆవేశాలు లోనై ఏదన్నా విషయం ఉంటే మా దృష్టికి తీసుకురండి, అంతేగాని మీరు గొడవలు పడి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ ముద్దాయిని పైన షీట్ ఓపెన్ చేయడంతో పాటు ఇతని మీద చట్ట ప్రకారం అన్ని సాక్ష్యాధారాలు సేకరించి కేసు ఛార్జ్ షీట్ చేసి ఇతని మీద నేరం నిరూపించి అన్ని సాక్ష్యాలు సేకరించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఉదయం మీద ఏం కేసు
సార్ అదే మృతుడు గంజాయి సేవిస్తున్నారని చిన్న ఆరోపణలు ఉన్నాయి. మృతుడే గంజాయి ఏదేం లేదు, అదంతా కూడా వాడి ఫ్రెండ్ నాని అని అతను ఉన్నాడు. అతను గతంలో వేరే కేసులో మర్డర్ కేసులో ముద్దాయి ఉన్నాడు. అతను గంజాయి వ్యాపారం చేస్తున్నాడు ఈ మధ్య, అతను ఖర్చుల కోసం అని చెప్పి దానిలో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.